చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజలకు వెళ్లాలని సూచించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56,40,000 మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. వైద్య పరీక్షల ఫలితాలను 48 గంటల్లోగా వాట్సాప్ ద్వారా లబ్ధిదారులకు అందజేయాలన్నారు చంద్రబాబు. ఇందుకోసం 904 మెడికల్ యూనిట్స్ అవసరమవుతాయని, వాటి కోసం 162 కోట్ల రూపాయల వ్యయం అవుతాయని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. నెల్లూరు, కడప జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు 2 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. మొదట నెల్లూరు జిల్లాలో వింజమూరులో పేదల సేవలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. ఏప్రిల్ 1 పెన్షన్ల పండగ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నారు. 1వ తారీఖు సెలవు దినం అయితే ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామివారికి సమర్పించనున్నారు. గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ అనే కార్యకర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ బాధిత కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని, మేము అండగా ఉంటామంటూ ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలబడతామని, భరోసానిస్తామని మరోసారి రుజువు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. క్వాంటమ్ హార్డ్వేర్ లక్ష్యం మేడ్ ఇన్ అమరావతి. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దేశానికి ఒక నూతన దిశను అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను తొలిగా అందిపుచ్చుకుని ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికి ప్రగతి ప్రేరకంగా మారుతుందన్నారు. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ ఎకోసిస్టమ్, క్వాంటమ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జేబీవి రెడ్డి, స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సిడాక్, డిఆర్డిఓ, నేషనల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, బార్క్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. క్యూబిట్ ఫోర్స్, క్యూబిట్స్, క్వాంటమ్ ఏఐ గ్లోబల్, క్యూపీఐ ఏఐ, ఆటో మ్యూనిక్స్, ఈ 2వ సమావేశానికి క్వాంటమ్ కంప్యూటర్ పరికరాల తయారీ కంపెనీలు, క్రయోజెనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారిని ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ 2 ఏళ్లలో దేశీయంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. త్వరలో సిద్ధం కానున్న ఏక్యూవీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలు, ఇతర హార్డ్వేర్ ఉత్పత్తి, ఆల్గారిథమ్స్ రూపకల్పన వంటివి చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 గ్లోబల్ క్వాంటమ్ హబ్స్లో ఒకటిగా ఏపీని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హార్డ్వేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయోఫౌండరీ సహా వివిధ స్టార్టప్ల సహకారంతో డిజైన్లు, ఆవిష్కరణలు, పరిశోధన చేపట్టాలని సమావేశంలో చర్చించారు. మేడ్ ఇన్ అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ పరికరాల ఉత్పత్తికి విస్తృత ప్రయత్నాలు చేయాలని సూచించారు. దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఇప్పటికే క్వాంటమ్ టెక్నాలజీ ప్రయాణాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విజయవాడలోని మేధా టవర్స్లో ఇప్పటికే తాత్కాలికంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వివరించారు. జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒప్పో ఎండి తస్లీం ఆరిఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి 50,59,000 రూపాయల చెక్కును అందజేశారు. తస్లీంని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. పేదరిక నిర్మూలన కోసం తెచ్చిన P4 కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తస్లీం ఆరిఫ్ కొనియాడారు. అధికారుల పనితీరుపై ఇక నుండి ప్రజలకే నేరుగా తెలియజేస్తాన్నారు చంద్రబాబు. పరిపాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామన్నారు. అధికారుల పనితీరులో ఎలాంటి లోపాలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగులు మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరి పనితీరుని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామన్నారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రోత్సహిస్తామని,
పనితీరు సరిగ్గా లేని వారిని గాడిలో పెడతామని, అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు చంద్రబాబు. ఇకపై జిల్లాలకు వెళ్ళినప్పుడు వివిధ శాఖల పనితీరు పరిశీలిస్తానన్నారు. ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూనే వీటిని ప్రజలకు తీసుకెళ్లడాన్ని కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలి. జిల్లాలోని పరిపాలనా యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలు వినియోగించుకోవాలి. ఇకపై నేను జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో పరిస్థితిని బట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తాను. శాఖల పనితీరును, అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా క్షేత్రస్థాయిలోనే విశ్లేషిస్తా. ప్రజలకు వాస్తవాలను స్వయంగా నేనే వివరిస్తాను. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్న విషయం ప్రజలకు అర్థం కావాలి. అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించుకునేలా చూస్తాం. ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏమైనా సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులుంటే వాటిని తొలగించాలి. ఉద్యోగుల పనితీరును మెరుగుపరుచుకునేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తాం. ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర స్థాయి శిక్షణా కేంద్రాన్ని, వివిధ ప్రాంతాల్లో జోనల్ వారీగా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. యువగణం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు నేతలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా చేనేతలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన లోకేష్ నాడు వారికి హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు నేడు నేతలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. నేటి నుండే ఆ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రజాప్రభుత్వం. కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలిన బాణాసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన దురదృష్టకరమన్నారు. స్పందించిన మంత్రి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఇతర సిబ్బందికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖను 5 జాతీయ అవార్డులు వరించాయి. 2 విభాగాల్లో ప్రథమ, 1 విభాగంలో ద్వితీయ, మరో 2 తృతీయ పురస్కారాలు లభించాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. వైకాపా హయాంలో 24 స్థానంలో ఉన్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ నేడు దేశంలోనే తొలి స్థానానికి చేరింది. జాతీయ స్థాయి అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి రాష్ట్రాభివృద్ధిని బలంగా విశ్వసించే ప్రభుత్వంగా పల్లెల్లో వెలుగులు నింపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సుపరిపాలన, పేదరిక నిర్మూలన, జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, ఉత్తమ మండలం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ వంటి 5 అంశాల్లో వచ్చిన అవార్డులు 21 నెలల సుపరిపాలనకు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా బోయ మంజునాథ్ అతుపూర్ నుంచి సైకిల్ యాత్ర చేపట్టి అమరావతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన సైకిల్ యాత్ర గురించి వివరించారు. 14 రోజుల పాటు 726 కిలోమీటర్ల మేర సైకిల్పై ప్రయాణించి అమరావతి వచ్చినట్టు తెలిపారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం తీసుకొచ్చిన ఫోక్సో చట్టం, ఆ చట్టంపై మరింత ప్రచారాన్ని కల్పించడంతో పాటు చైతన్యాన్ని తీసుకురావాలని కోరారు. మహిళల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్న మంజునాథ్ను సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం మంజునాథ్ కోరిక మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కారు. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలి అన్నారు మంత్రి లోకేష్. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు శిక్షణా తరగతులు జరుగుతున్న సందర్భంగా కాఫీ కబూర్ల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ నాయకులుగా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా మిమ్మల్ని చూస్తున్నాం. రాబోయే 4 దశాబ్దాల పార్టీ ఏ విధంగా నడవాలో ఇక్కడున్న మీరందరే నిర్ణయించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి కూడా టీడీపీ ప్రొడక్టే అన్నారు లోకేష్. టీడీపీ నాయకులను తయారు చేసే కార్ఖానా. కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా పార్టీ ఎప్పటికప్పుడు మారుకుంటూ వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ నిరంతరం మారుతూనే ఉండాలి అన్నారు లోకేష్. ఆశించిన మార్పు రావాలంటే అందరూ కష్టపడాలి. కార్యకర్తే అధినేత అనే శాసనాన్ని అందరూ పాటించాలి, గౌరవించాలి. దేశ రాజకీయంలో పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఈ భూమి మీద మీరు నేను శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఒక వ్యవస్థలా తయారు చేయాలన్నదే నా లక్ష్యం అన్నారు లోకేష్. జగన్ రెడ్డి క్రెడిట్ చోరీ డిజార్డర్తో బాధపడుతున్నాడంటూ
ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని లోకేష్ తెలిపారు. ఈ మధ్య అరసలర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్స్, గూగుల్ డేటా సెంటర్, మూలాపేట పనులు, గ్రీన్ కో ఏ కార్యక్రమం తీసుకున్నా రోడ్డు మీద పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతున్నాడు. నేనే చేశానని. క్రెడిట్ చోరీ డిజార్డర్ అని తేల్చారు నారా లోకేష్. మనమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి కృషే కారణం అన్నారు. కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి అని ఈ సందర్భంగా శిక్షణా తరగతులు హాజరైన అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి తెలియజేశారు మంత్రి నారా లోకేష్. సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైన ఒంటిమిట్ట ఆలయ చిత్రాలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 86వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి లోకేష్. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అండగా ఉంటామంటూ భరోసానిచ్చారు. పేదల పక్షపాత ప్రభుత్వం మాది అన్నారు మంత్రి పొంగూరి నారాయణ. నెల్లూరు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేడు పార్లమెంట్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు ఆమోదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధానిగా, అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో ఆమోదించబడి గెజెట్ రూపంలో ఇవాళ రేపు బయటకు వస్తుంది. గత 5 ఏళ్లలో పరిపాలించిన పాలకులు అమరావతి పట్ల చూపించిన నిరంకుశత్వం, దుర్మార్గం, దోపిడీ, దారుణాలు మళ్ళీ జరగకుండా, ఏ నికృష్టుడు కూడా అమరావతి వైపు కన్నెత్తి చూడకుండా, ఏ విధవ కూడా అమరావతి గురించి మాట్లాడకుండా పార్లమెంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నోటిఫై చేయబడి గెజెట్ రూపంలో రాబోతా ఉంది. గత 5 ఏళ్ళు అమరావతి మీద ఎన్ని విధ్వంసాలు చేశారో, ఎన్ని దారుణాలు చేశారో, ఇవాళ మళ్ళీ సిగ్గు శరం లేకుండా మాట తిప్పి మడమ తిప్పి ఎలా మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. నరం లేని నాలుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులవి, జగన్ రెడ్డిది. ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ప్రజల్ని ఇంకా ఎంత వంచి నమ్మించే ప్రయత్నం చేసినా మీ ఆటలకి, మీ మాటలకి ఫుల్ స్టాప్ పెట్టి అమరావతి శాశ్వత రాజధాని అని ప్రకటించబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాంధ్రలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు గతంలో. చట్టాలు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, లేదంటే రంగురాళ్ళు దోచుకోవడానికి మాత్రమే పనికొచ్చే చట్టాల గురించి మాట్లాడా, ప్రయత్నం చేశాడా, దోచుకున్నాడా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంటే చట్టాల పట్ల 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారామ లాంటి వాళ్ళు ఇంకా అమరావతి గురించి మాట్లాడుతున్నారంటే, అమరావతి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నారంటే, మేము వచ్చినాక, ఎక్కడికి వచ్చినాక, ఏ జైలుకి వచ్చినాక చేస్తారు మీరు? మీకోసం జైళ్ళ ద్వారాలు తెరిచున్నాయి రెడీగా. రెండ్రా బాబు అంటూ. ఇంకేడకి మీరు వచ్చేది? ఏంది మీరు చేసేది? అమరావతి ఓకల ఏక కూడా పీకలేరని స్పష్టంగా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించింది. అక్కడ ఆమోదించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఇవాళ రేపా. ఎదురు చూడండి. తలకాయలు గోడకేసి కొట్టుకోకుండా ప్రశాంతంగా టీవీలు చూడండి. ఇవాళ ఏ తీర్పు వస్తుందో చూడండి. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ఆషామాషిగా ప్రకటించలేదు. ఎంతోమంది మేధావులు, నిష్ణాతులు, చరిత్రకారులు, రచయితల అభిప్రాయాలను సేకరించి అందరి ఆమోదంతోనే ఈ పవిత్ర భూమిని రాజధానిగా ఎంపిక చేసి ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఎందుకు అంత ద్వేషమో ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్నికలకు ముందు ఆ ప్రాంత ప్రజలకి అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను వచ్చినాక అమరావతి ఇంకా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అన్నాడు, నేను ఇక్కడే ఇల్లు కొనుక్కున్నా అన్నాడు, కట్టుకున్నా అన్నాడు, ఇక్కడ నివాసం ఉంటా అన్నాడు. ఆ మాయ మాటలకి పడిపోయి అమరావతి ప్రాంత ప్రజలే కాకుండా, ఆ జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశాడు? ఆఖరికి అమరావతిలో శ్మశానం అన్నాడు. అమరావతిలో ఇంగ్లీష్ కంప పెంచాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రోడ్లు వేస్తే ఆ రోడ్లు తవ్వి కంకర ఇసుక ఎత్తుకెళ్ళిపోయారు. వాటర్ పైప్ లైన్లు ఉంటే ఎత్తుకుపోయాడు ఒక మంత్రి. ఎంపీగా చేశాడు ఒకడు, ఆడు పైపులు ఎత్తుకు వెళ్ళిపోయాడు, సిమెంట్ ఎత్తుకెళ్ళిపోయాడు, అన్నీ దొరికిన కాడికి దొరికినట్టు ఎత్తుకెళ్ళిపోయారు అందరూ. అది జగన్ రెడ్డి చేసింది. ఎన్నికలకు ముందేమో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అన్నాడు. గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన దొంగల ముఠా చేత మొత్తం దోచుకున్నాడు అమరావతిని. 3 రాజధానుల డ్రామా మొదలుపెట్టాడు. న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అన్నాడు, పరిపాలనా రాజధాని అమరావతి అన్నాడు. ఇంతకు ఏ రాజధానిలో కూడా ఒక ఇటుకరాయి పెట్టలా. కనీసం ఆయన భార్య నిర్వహించే భారతీయ సిమెంట్ నుంచి 3 సిమెంట్ కట్టలు కనుక్కొచ్చి, కనీసం తన భార్య భారతిరెడ్డి నిర్వహించే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి 3 సిమెంట్ కట్టలు కొనుక్కొచ్చి, కర్నూలులో సిమెంట్ కట్ట, అమరావతిలో సిమెంట్ కట్ట, విశాఖపట్నంలో సిమెంట్ కట్టతో
శంకుస్థాపన అంటే శోభ కార్యక్రమాలు చేసినా ప్రజలు కాస్త కూర్చొని నమ్మేవాళ్ళు. అదేది చేయలే. 3 రాజధానుల పేరట 3 ముక్కలాట ఆడి ప్రజల మనోభావాలతో ఆడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళని ఆ భ్రమంలో ముంచి కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడగొట్టి రాష్ట్రాన్ని లూటీ చేశాడు జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టి 18 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి నొక్కారని బట్టలు నొక్కి మరో 3-4 లక్షల కోట్ల రూపాయలు ఉద్యోగాలకు జీతాలు ఇచ్చి అవి కూడా ఎప్పుడు ఇచ్చాడు అలా ఇచ్చాడు చూసాం. నెలకో 2 నెలలకో 3 నెలలకో హలో లక్షలు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఉద్యోగులు అందరూ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చాడు. సుమారుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టి 10-12 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్ రెడ్డి. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చేసాడు. ప్రజలు నీ భారం మేము భరించలేమయ్యా జగన్, నీ దరిద్రం మాకు వద్దని చెప్పి 11 సీట్లకు పరిమితం చేసి తరిమి కొడితే యలహంక పారిపోయి మళ్ళీ ఇప్పుడు దిగుతున్నాడే వారానికి ఒకసారి కాకి కబుర్లు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, క్రెడిట్ చోరీలు చేసుకుంటా మళ్ళీ ప్రజల్ని భ్రమంలో ముంచే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను నమ్మరు జగన్. నువ్వు ఎంత అసమర్థుడివో, ఎంతటి దోపిడీదారుడివో, ఎంత లూటీ కోరువో ప్రజలు స్పష్టంగా అవగాహన అయింది. వాళ్ళ రాష్ట్రం పచ్చగా ఉంది రాష్ట్రం. వరి పంట పొట్ట దోసుకొచ్చినప్పుడు ఎంత పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అలా ఉంది రాష్ట్రం. ఆ పంట మీద దాడి చేద్దామని ప్రయత్నిస్తారు మీరు. పురుగులాగా పిచికారీ చేయడానికి చంద్రబాబు అనే వ్యక్తి ఉన్నాడు పైన. పిచికారీ చేస్తే ఎలా ఆ పంటను రక్షించుకోవాలో ఆయనకు తెలుసు బాగా. చీడ పీడలను ఎలా వదిలించాలో ఆయనకి బాగా తెలుసు. దాంట్లో భాగమే అమరావతి చట్టబద్ధత. మీలాంటి చీడ పురుగులు మళ్ళీ రాష్ట్రంలో రాకుండా, అధికారంలోకి రాకుండా ఏ మందు వేయాలో, ఏ గుడికలు వేస్తే మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని బాగా తెలుసు. అదే పనిలో ఉన్నాడు ఆయన. కంగారపడ బాగు. శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు భావనపాడ పోర్ట్ తీసుకొచ్చి అనుమతులు మొత్తం వచ్చే సందర్భంలో ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి అనే శనీశ్వరుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత భావనపాడు పోర్టు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మంచి పేరు వస్తుందని దుర్బుద్ధితో మూలాపేట అంటూ డ్రామాలు మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3.5 ఏళ్ళు గమ్ము నుండి మాట్లాడకుండా మళ్ళీ ఎలక్షన్లకు ముందు సంవత్సరాల ముందు భావనపాడు పోర్టుని పక్కన పెట్టి మూలాపేట పోర్టు అంటే డ్రామాలు ఆడి కొబ్బరికాయ కొట్టి 700 కోట్లు 800 కోట్లు ఖర్చు పెట్టాడు. 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి 700 కోట్ల రూపాయలు మాత్రమే మొబైలేషన్ అడ్వాన్స్ ఇచ్చాడు. లేదంటే ఆ 700 కోట్లు ఎంత మింగాడో తర్వాత బయటకు వస్తుంది. 15-18% లోపే పనులు జరిగినాయి. దానికి అక్కడ గాలి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 22 మాసాల్లో సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశాడు. మూలాపేట పోర్టు పనులు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు 80%. ఇంకా సుమారుగా 1000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి మూలాపేట పోర్టుని త్వరలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కార్యకలాపాలు ప్రారంభించే దిశగా పనులు వడివడిగా అడుగులు వేస్తూ ఉంటే నిన్న దిగిపోయాడు. మళ్ళీ క్రెడిట్ చోరీ చేయడానికి మూలాపేట నేనే తెచ్చానంటాడు అని చెప్పే దమ్ము జగన్ రెడ్డి చేయట్లేదు. కానీ ఆ ప్రాంత కళింగాంధ్రలో మేము తోపులం, మేము సీనియర్ నాయకులు అని చెప్పుకునే తమ్మినేని సీతారాం మొన్నదాకా ఎక్కడ పడుకున్నాడో తెలియదు, ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు, మొన్న మాత్రం బయటకు వచ్చాడు. ధర్మాన ప్రసాదరావు నాకు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది, నాకు తెలిసిన చట్టాలు ఎవరికి తెలియదు అంటాడు. ఆయన బయటకు వచ్చాడు. ఇక బొత్స సత్యనారాయణ ఆ కళింగాంధ్రలో ఫోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితిలో వాళ్ళ దగ్గర లంచం తీసుకుని దొరికిపోయి అడ్డంగా ఏదో రాజశేఖర రెడ్డి దయాదాక్షల మీద బయటపడి తోపును తురుముని అంటాడు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, అచ్చోసిన ఆంబోతులాగా ఉంటాడు, సిదిరి అప్పలరాజు, డాక్టరు, మాజీ ఎమ్మెల్యే, మంత్రి. అమరావతి అంటాడు, పెట్టుబడి పెట్టేవాళ్ళని కాల్ చేయాలంటాడు. నోటి దొర తగ్గించాలి వీళ్ళందరికీ. మూలాపేట పోర్టు ఘనత మాదే అని అంటారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం పీకారో మీరు ప్రజలకు చెప్పాలి. భోగాపురం ఎయిర్పోర్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎర్ర బస్సు కూడా రాని వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవసరమన్న జగన్మోహన్ రెడ్డి సిగ్గుశరం లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నాదే అని అంటాడు. మళ్ళీ మొన్న ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి, చేసిన దారుణాలకి, దుర్మార్గాలకి మెట్టుతో కొట్టినట్టు 34 సీట్లలో 1 సీటు కూడా ఇవ్వాల. 0 గుడ్డు చేతిలో పెట్టి ఆ గుడ్డు మంత్రి దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, అడ్డగాడిద వరకు అందరికి డిపాజిట్ రాకుండా చేసి తరిమి కొట్టారు కళింగాంధ్ర ప్రజలు. కళింగాంధ్రకి స్పష్టంగా తెలుసు ఆ ప్రాంతానికి ఎవడు ఏం చేశాడు, ఎవరి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారో వారికి చాలా స్పష్టంగా తెలుసు. భవిష్యత్ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి
అభ్యర్థులు కూడా దొరకని ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారబోతా ఉంది. ఉత్తరాంధ్రలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి, గ్రౌండ్ కాబోతున్నాయి. లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతోంది, జరగబోతా ఉంది. ఇన్ని జరిగిన తర్వాత నీ మొహం ఎవడు చూస్తాడు? జగన్ రెడ్డి, నీ ముఖార విందాన్ని ఎవడు చూస్తాడు? నీ ముఖం నువ్వే అద్దంలో చూసుకోలేవు అంటున్నారు ప్రజలు.